మరికాసేపట్లో బాలాపూర్ లడ్డూను వేలం వేయనున్నారు. లడ్డూ ప్రసాదాన్ని ఎవరు దక్కించుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. లడ్డూ వేలం పాట కోసం 7 మధ్య ప్రధాన పోటీ నెలకొనుంది. బాలాపూర్ వేలం పాటకు భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. గ్రామ బొడ్రాయి వద్ద లడ్డూ వేలం పాటను నిర్వహించనున్నారు. గతేడాది 30 లక్షల 1000 రూపాయలకి లడ్డూ వేలం పాట పాడారు. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం పాటలో 38 మంది వరకు పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ చివరికి 7 మాత్రం ఫైనల్ లిస్ట్ లో చేరారు అని చెప్పొచ్చు. చూస్తున్నాం మరికాసేపట్లో బాలాపూర్ లడ్డూను వేలం పాట పాడనున్నారు. ఇక లడ్డు ప్రసాదాన్ని ఎవరు దక్కించుకుంటారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. లడ్డు ప్రసాదం వేలం పాట కోసం 7 మధ్య ప్రధానమైన పోటీ నెలకొనుంది. ప్రస్తుతానికి బాలాపూర్ లడ్డు ప్రసాదం వేలం పాటకు భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. గ్రామ బొడ్రాయి వద్ద ఈ లడ్డు ప్రసాదాన్ని వేలం పాట వేయనున్నారు. గతేడాది 30 లక్షల 1000 రూపాయలకు లడ్డు ప్రసాదం వేలం పాట పాడారు. ఈసారి మరి బాలాపూర్ లడ్డు ప్రసాదం వేలం పాటలో 38 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. చివరికి 7 పేర్లు అయితే ఫైనల్ అయ్యాయి. చూస్తున్నాం మరికాసేపట్లో బాలాపూర్ లడ్డు ప్రసాదం వేలం పాట వేయనున్నారు. ఈ లడ్డు ప్రసాదాన్ని ఎవరు దక్కించుకుంటారనే దానిపై కూడా తీవ్రమైన ఉత్కంఠ నెలకొని ఉంది. ఒకసారి బాలాపూర్ మనం కూడా వెళ్దాం. అక్కడ మా కొలీగ్ సిరిసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏమిటో వివరించడానికి. సిరి, ప్రస్తుతం చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ లో ఉన్నారు మీరు. బాలాపూర్ లడ్డు అంటేనే ఎంతో పవిత్రమైంది, ఎంతో అద్భుతంగా కూడా వేలం పాట పాడి దక్కించుకోవడానికి అందరూ కూడా ముందుకు వస్తూ ఉంటారు. ప్రస్తుతం పరిస్థితి ఏమిటి సిరి? ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? అండ్ ఎన్ని గంటలకి ఈ లడ్డు ప్రసాదం వేలం ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది? రైట్, థ్యాంక్ యూ రమణ. సో ఫస్ట్ గణేశుడి పండుగ అంటే చాలు మనకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మామూలుగా ఉండదని చెప్పుకోవచ్చు. అయితే ఈ నవరాత్రులు గణేశునికి జై జై గణేశ అంటే పూజలు చెప్పేసి టైం వచ్చింది. సో ఈ రోజు మనము బాలాపూర్ దగ్గర అయితే ఉన్నాము. మనం చూస్తున్నాము ఇప్పుడే గణేశుడికి గజమాల అయితే సమర్పించారు భక్తులందరూ కూడా. సో ఇక్కడ చాలా మటుకు మనకి హైదరాబాద్ లో జరిగేటటువంటి వినాయకుని ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని చెప్పుకోవచ్చు. సో అందులో మనకి ప్రధానంగా ఖైరతాబాద్ విగ్రహం ఎంత ఎత్తులో పరంగా ఎంత ప్రఖ్యాతి చెందిందో, ఇక్కడ బాలాపూర్ గణేష్ విగ్రహానికి వస్తే గనక బాలాపూర్ లడ్డు అనేది ప్రపంచవ్యాప్తంగా అంత ప్రసిద్ధి చెందింది. సో ఆ లడ్డు వేలం అనేది గత 30 సంవత్సరాల నుంచి కూడా ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ బాలాపూర్ లో 1980 సంవత్సరంలో అయితే ఇక్కడ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు, గణేశుని విగ్రహాన్ని. తర్వాత 1994లో ఒక లడ్డు వేలాన్ని అయితే అప్పుడు స్టార్ట్ చేశారనమాట. కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక రైతు అప్పట్లో. సో అతను 450 రూపాయలతో ఈ వేలాన్ని అయితే ప్రారంభించారు. వేలం వేస్తే మన వినాయకుడు గుర్తింపు పొందుతాడు ప్రపంచవ్యాప్తంగా. సో అని చెప్పేసి మొదటిసారి 450 రూపాయలతో కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి అయితే బాలాపూర్ లడ్డూని కైవశం చేసుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ తనే ఒక 4000 రూపాయలు పెంచి 4500 రూపాయలకు గాను మళ్ళీ గణేశుని లడ్డూని అయితే పొందారు. అలా ఆ విధంగా స్టార్ట్ అయిన బాలాపూర్ లడ్డు వేలం ఇప్పుడు వేలల్లో లక్షలు దాటిపోయిందని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే గనక మనకు సేమ్ కొలను ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి 30 లక్షల 1000 రూపాయలకైతే లడ్డూని దక్కించుకున్నారని చెప్పొచ్చు. సో ఈ కొలను ఫ్యామిలీ దాదాపు ఒక 9 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా ఈ లడ్డు వేలం పాటలో చురుకుగా పాల్గొంటున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళకే ఒక 9 సార్లు వాళ్ళ ఫ్యామిలీకి 9 సార్లు లడ్డు వరించింది. సో లడ్డు వేలం పాటలో లడ్డు కొన్న వాళ్ళు అంటే మన బాలాపూర్ అనే కాదు, మామూలుగా ఎక్కడ గల్లీలో కూడా ఈ వేలం పాట అయితే జరుగుతుంది కదా. లడ్డు పెడితే వినాయకుని పెడితే చాలు లడ్డు వేలం పాటని ఆనవాయితీగా అలా కొనసాగిస్తూ ఉంటారు. సో లడ్డు కొన్న వాళ్ళకి సిరి సంపదలు కలుగుతాయి, సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. సో అందుకని లడ్డు వేలం పాటలో చాలా మటుకు చురుకుగా పాల్గొంటారు. అలా లడ్డు వేలం పాటకి ప్రపంచవ్యాప్తంగా బాలాపూర్ వినాయకుని లడ్డు అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి భక్తులు చూడొచ్చు. ఈ వేలం పాట విషయానికి వస్తే గనక
ఇంకొక 2 గంటల్లో వేలం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడే గణనాథుడు పురవీధుల్లో విహరించడానికి భక్తులందరికీ బాయ్ బాయ్ చెప్పడానికి బయలుదేరాడు అనమాట. సో ఇక్కడ నుంచి బాలాపూర్ అంతటా కూడా తిరిగిన తర్వాత, అంటే గణనాథుడిని ఊరేగించిన తర్వాత మళ్ళీ ఒక 2 hours లో మనకి వేలం పాట అయితే స్టార్ట్ అవుతుంది. అయితే లాస్ట్ ఇయర్ మనకి 30,01,000 రూపాయలతో వెళ్ళిపోయిన లడ్డు ఇప్పుడు ఎన్ని లక్షలు పలుకుతుంది, ఎవరు దక్కించుకుంటారు అన్న ఉత్కంఠ అయితే ఉంది. సో ఈ ఉత్కంఠ మనకి ఇక్కడ బాలాపూర్ ప్రాంతంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తుంటారనమాట. సో ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటారు ఎవరు గెలుచుకున్నారు బాలాపూర్ లడ్డు అని చెప్పి. ఆ విషయానికి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఘట్టం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ వేలం చూడడానికి చాలా మంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి. గణేశుని దర్శించుకొని వేలాన్ని తిలకించాలని చెప్పి చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. సో వేలం పాట ఇంకొక 2 గంటల్లో అయితే స్టార్ట్ అయిపోతుంది చాలా మటుకు. అయితే ఈసారి బాలాపూర్ లడ్డు వేలం పాటకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే పెట్టారనమాట. సో ముందుగానే ఒక 5,000 డిపాజిట్ చేయాలి వేలంలో పాల్గొనే వాళ్ళు అని చెప్పి కొత్త రూల్ వచ్చింది. 5,000 డిపాజిట్ చేయాలి. అలాగే లాస్ట్ ఇయర్ ఎంత అయితే లడ్డు వెళ్ళిందో మనకి, అంటే లాస్ట్ ఇయర్ 30,01,000 రూపాయలతో లడ్డు అయితే పోయింది కదా. సో ఆ అమౌంట్ ముందుగానే డిపాజిట్ చేయాలి అని చెప్పి ఒక రూల్ అయితే పెట్టారు. మరి ఈ రూలు వేలం అంటే బిడ్ చేసే వాళ్ళని పెంచుతుందో తగ్గిస్తుందో మనకు తెలీదు. ఎందుకంటే ముందుగానే డిపాజిట్ చేయడం అనేది చాలా కొత్త రూల్ అనమాట. సో 5,000తో రిజిస్ట్రేషన్ ఓకే, ఎవరైనా చేసుకుంటారు. బట్ 30 లక్షలు ముందే డిపాజిట్ చేయాలి అంటే లాస్ట్ ఇయర్ ఎంత పోయిందో ఆ అమౌంట్ ముందుగానే డిపాజిట్ చేయాలి అని చెప్పి ఈసారి అయితే కొత్త రూల్ అనమాట. మరి ఈ రూల్ ఏ విధంగా అనిపిస్తుంది? సో పిఎస్కే గ్రూప్ చైర్మన్ అయితే ఇక్కడ ఉన్నారు, అడుగుదాము. సో ఇప్పుడు వేలంలో పాల్గొనబోతున్నారు, తను అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బాలాపూర్ యాక్షన్లో పార్టిసిపేట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. సో లడ్డు అంటేనే బాలాపూర్ అంటేనే లడ్డు. ఈరోజు మాకు ఫస్ట్ టైం అవకాశం వచ్చిందండి లడ్డు యాక్షన్లో పార్టిసిపేట్ చేయడం. సో ఈసారి ఖచ్చితంగా మేము తీసుకొని వెళ్తామని ప్రయత్నం చేస్తున్నామండి. అంటే ఈసారి కొత్త రూల్ పెట్టారు, ముందుగానే డిపాజిట్ చేయాలి అమౌంట్ అని చెప్పేసి. అది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మరి? ఇంత పెద్ద లడ్డు దొరకడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. అనేది డబ్బు అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. సో దైవ నిర్ణయం ఉంటే మనం ఏది సాధించగలుగుతాము. సో నిన్ననే ఇది డబ్బు వాళ్ళు కమిటీ వాళ్ళు చెప్పినట్టుగా మేము డబ్బు డిపాజిట్ చేస్తాము. ఈసారి ఖచ్చితంగా గెలిచి మేము తీసుకెళ్తామండి. సో ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడ ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు, ఇంతమంది భక్తులు ఉన్నారు. సో ప్రపంచవ్యాప్తం మొత్తంగా మిమ్మల్ని చూస్తుంది ఈ రోజు. సో మీకు ఏ విధంగా? సో నిన్ననే మేము బాలాపూర్కు నిన్న డే మొత్తం కూడా మేము ఇక్కడే ఉన్నామండి. ఇక్కడ ఉంటే మనం తిరుపతి క్షేత్రంలో ఉన్నంత ఆనందంగా హాయిగా ఉంది. సో నిన్నటి నుంచి మేము ఇక్కడే ఉన్నాము. సో ఈరోజు మార్నింగ్ కూడా 4:30కి ఇక్కడ రావడం జరిగింది. మార్నింగ్ పూజలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ దైవుని ఆశీస్సులు తీసుకున్నాం. మా శ్రీధర్ అన్న సపోర్ట్తో, మా నాగప్రసాద్ గారి సపోర్ట్తో మేము ఇంత దూరం వరకు రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఈసారి లడ్డు తెలుసుకొని మా పిఎస్కే టీఎంటీ డిస్ట్రిబ్యూటర్లకు, డీలర్లకు మా టీం ఒక 200 మెంబర్స్ పైన ఉన్నారని తెలంగాణ వ్యాప్తంగా. సో మేము మైహోమ్ పూజలో ఉంటాం, మా నేటివ్ ప్లేస్ సిరిసిల్ల. సో మా మిత్రులందరికీ ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఇది థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎలా అనిపిస్తుంది లడ్డు వేలం పాటలో పాల్గొనబోతున్నారు? అంటే నేను ఆల్రెడీ 2010లో నేను పాడాను మేడం. నా పేరు కొడాలి శ్రీధర్. ఆ రోజుల్లో ఓన్లీ బాలాపూర్లోనే లడ్డు వేలం పాట తీసుకుంటా ఉండేవాళ్ళు. ఫస్ట్ టైం నా ద్వారా బయటకే రావడం జరిగింది. అప్పుడు తెలంగాణ, ఆంధ్ర అనేది అంటే కొడాలి అనేది బాలాపూర్లో ఎట్లా పాడటం అనేది ఆశ్చర్యపోయారు. అంటే బాలాపూర్ కమిటీ వాళ్ళు అవుట్ సైడ్ వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇస్తారనేది నా ద్వారా తెలవటం జరిగింది. ఆ రోజుల్లో మేము కూడా లడ్డు తీసుకొని అందరికి పంచడం జరిగింది మేడం. బాగా కలిసి వచ్చింది. అట్లనే ఈరోజు మా మిత్రుడితో పాడిపియాలి, ఖచ్చితంగా మేము తీసుకెళ్ళాలి. మా పిఎస్కే గ్రూప్ చైర్మన్ గారు, ఎంతోమంది కార్మికులు పనిచేస్తున్నారు, ఎంతో టర్నోవర్ జరుగుతుంది, డీలర్లు ఉన్నారు, చాలా పెద్ద స్థాయిలో ఆయన వ్యాపారం జరుగుతుంది, ఇంకా అభివృద్ధి చెందాలి, ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలనేసి ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నాడు. ఈసారి పార్టీ చేయడం జరిగింది మేడం. పిఎస్కే గ్రూప్ కి నిజంగా ఇంకా ముందు మంచి జరగాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అంటే ఇంతకు ముందు వరకు ఓన్లీ బాలాపూర్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉండేదన్నమాట ఒక 10 సంవత్సరాల స్టార్ట్ చేసిన తర్వాత అలా. బట్ ఇప్పుడు బాలాపూర్ అనే కాదు, ఎక్కడి నుంచి అయినా సరే వ్యాపారస్తులు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ వేలంలో పాల్గొనవచ్చు అనేది అయితే పెట్టారు. సో అప్పటి నుంచి ఇంకాస్త ఎక్కువ ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు బాలాపూర్ లడ్డు వేలం అనేది.
సో ఇక్కడ మనకి చాలా మంది భక్తులు వస్తున్నారు మార్నింగ్ నుంచి కూడా. పురవీధుల్లో విహరించడానికి గణనాథుడు బయలుదేరుతున్నాడు. ఇంకొక 2 గంటల్లో అయితే వేలం అయితే స్టార్ట్ కాబోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనకి స్వర్ణగిరిలో ఈసారి స్వర్ణగిరి థీమ్ పెట్టారనమాట బాలాపూర్లో. సో ఆ థీమ్ చాలా ప్రత్యేకంగా మనకు స్వర్ణగిరి టెంపుల్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే రీతిలో ఇక్కడ సేమ్ సెట్ వేశారనమాట. సో దాన్ని తిలకించడానికి కూడా చాలా నవరాత్రులు వినాయక చవితి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి చాలా హ్యాపీగా దేవుణ్ణి దర్శించుకొని వాళ్ళ మొక్కులు కోరికలు అన్నీ కూడా తీర్చుకొని దేవుడికి చెప్పి బాయ్ బాయ్ చెప్పడానికి నిజంగా వస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇంకా ఒక 2 గంటల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి వేలము ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్ అలా వేలం కొనసాగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఈ బాలాపూర్ వినాయకుడు మళ్ళీ బయలుదేరుతాడనమాట. ఖైరతాబాద్ లో నిమజ్జనానికి అయితే బయలుదేరుతాడు. అలాగే మధ్యలో పాత బస్తీ వచ్చే దారిలో అంతటా కూడా వినాయకుడు సిరి అక్కడ కోటేశ్వర శర్మ గారు అని చెప్పేసి బాలాపూర్ లడ్డు అలాగే బాలాపూర్ వినాయకుడికి ప్రధాన పూజలు చేసే అర్చకులు కనిపిస్తూ ఉన్నారు. మీరు చూపిస్తున్న విజువల్స్ లో నాకు గ్రీన్ కలర్ కుర్తా వేసుకున్నారు. ఆయనతో మాట్లాడించండి. 9 రోజుల పాటు అత్యద్భుతంగా పూజలు చేసినటువంటి వ్యక్తి. ఆయన దర్శనం ఎలా ఉంటుందో చూద్దాం మీకు దగ్గరలో ఉంటే. తప్పకుండా మాట్లాడదాము. సార్ నమస్కారము. సార్ ఈ నవరాత్రులు కూడా పూజ చేశారు మీకు గణనాథునికి. ఏ విధంగా అనిపించింది? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా రాజ్ న్యూస్ యాజమాన్యానికి, సభ్యులకు, వీక్షకులకు అందరికీ కూడా గణేశ సాగర నిమజ్జన శుభాకాంక్షలమ్మా. వినాయక చవితి రోజు ఏదైతే పూజ ప్రారంభించడం జరిగిందో అనంత చతుర్దశి రోజున స్వామివారు సాగర తీరం వైపు వెళ్ళడం జరుగుతుంది. అనేక మండపాలలో ఖైరతాబాద్ వినాయకుడు అక్కడ ఉదయం పూజ ప్రారంభమైతే మా దగ్గర సాయంత్రం పూజ ప్రారంభం అవుతుంది. ఎందుకు కారణం ఏమనగా సాయం సంధ్యాకాల సమయంలో గ్రామస్తులు ఎవరో కూడా చంద్రుడిని దర్శించుకోకూడదు అనేది ఒక ఆనవాయితీ. ఎందుకంటే పూజలో ఉంటారు కనుక బయటికి వెళ్ళరు, చంద్ర దర్శనం జరగదు అనేటువంటిది. కానీ మళ్ళీ అదే ఈ అనంత చతుర్దశి రోజు ఇక్కడ వేలంపాట మొదలయ్యి స్వామివారు ఉద్వాసం అయిన తర్వాతనే అక్కడ గణనాథుడు ఖైరతాబాద్లో ప్రారంభం అవుతూ ఉంటారు. ఇదమ్మా ప్రత్యేకత. ఈసారి ఈ రోజు గణనాథుడు లాస్ట్, అలాగే లడ్డు వేలంపాట జరగబోతుంది. మీకు ఏ విధంగా? అత్యేమో ఏదైనా సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఒక రైతు తన పండించిన పంటను అందరికీ ఎలా ప్రసాదం పండిస్తూ ఉంటాడో, సో బార్డర్లో ఉన్న సోల్జర్ దేశాన్ని ఎలా కాపాడుతుంటాడు, ప్రతి పూజారి కూడా అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలని కోరుకుంటారమ్మా. ఒక బ్రాహ్మణుడు, ఒక వైశ్యుడు, ఒక సోల్జరు, రైతు మాత్రమే దేశ సభిక్షం కోసం కోరుకుంటూ ఉంటారు. ఇదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇక్కడ గణనాథుని ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు లడ్డూని ఒక గణనాథుని చేతిలో అయితే పెడుతున్నారు. సో గణనాథుని లడ్డుకి కూడా చాలా స్పెషల్ ఉంది. వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గత 15 సంవత్సరాలుగా లడ్డూని అయితే సమర్పిస్తున్నారు బాలాపూర్ వినాయకునికి. సో లడ్డూని ముందుగా అతను ప్లాస్టిక్ లో పెట్టి తర్వాత కంచు గిన్నెలు ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు వెండి గిన్నెలో అయితే 21 కిలోల లడ్డూ ప్రసాదాన్ని అయితే బాలాపూర్ వినాయకునికి అయితే సమర్పిస్తారు. సో ఇది అన్నమాట లడ్డు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 15 సంవత్సరాల నుంచి అయితే వినాయకునికి సమర్పిస్తున్నారు. అలాగే చూస్తున్నాం మనం విజువల్స్ లో కూడా లడ్డూని చివరిసారిగా గణనాథుని చేతిలో అయితే పెడుతున్నారు. సో దాని తర్వాత ఒక 1-2 అవర్స్ లో మనకి ఆ లడ్డూని వేలం జరగబోతుంది అనమాట. ఇలా నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓకే సిరి, థ్యాంక్ యూ.